వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. తెదేపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గిడ్డి ఈశ్వరి. పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ, పట్నమంతా పసుపుమయం. గెలుపు గిడ్డి ఈశ్వర్దే అంటున్న మేధావులు, ప్రజలు. అల్లూరు జిల్లా పాడేరు న్యూస్. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ సోమవారం దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముందుగా మోదకొండమ్మ శివాలయం ఆలయాలలో పూజలు నిర్వహించి అక్కడి నుండి నేరుగా అల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కుమ్మరిపొట్టు నుండి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమా హాల్ సెంటర్, ఓల్డ్ బస్టాండ్, సాయిబాబా టెంపుల్, ఎంపీడీఓ ఆఫీస్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో డప్పు వాయిద్యాలతో, దెన్సా నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చూసిన ప్రతి ఒక్కరూ పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి గిడ్డి ఈశ్వరి గెలుపు ఖాయమంటున్న మేధావులు, ప్రజలు. పాడేరు పట్టణమంతా ఎటు చూసినా పసుపుమయంతో ప్రతి ఒక్కరి మొఖాల్లో చిరునవ్వులతో ఒక కాంతులు వెలిగిపోయాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నామినేషన్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.